పెనుగొండ టౌన్లో మా మహిళా కార్యకర్త మా మహిళా లీడర్ సుశీలమ్మ పైన జరిగిన దాడిని ఖండిస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడిని అయితే కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం, ఈ డెమోక్రసీ అనేది ఇంకా కూడా మన దేశంలో ఉంది కాబట్టి ఇటువంటి రాజకీయ చర్యలకు మీరు తెరతీశారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచిది చేయాలని ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓటేసి ఈరోజు రూలింగ్లో కూర్చోపెట్టినారు. మహిళా పైన టీడీపీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు సుశీలమ్మ పైన దాడి చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత వైపు ప్రతి ఒక్క అడుగు వేసింది కూడా మహిళ కోసమే. మళ్ళా ఒక సింహభాగం లయన్ షేర్ బడ్జెట్ కూడా మహిళ కోసమే మనం కేటాయించినాము. అటువంటి మహిళలన్నీ ఈరోజు కించపరుస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఆమె ఇంటిపైన దాడి చేయడం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తున్నాం. అదేవిధంగా మొన్న కూడా మనం చూసాం, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి అని వాళ్ళు ఫస్టే నిర్ణయించుకొని మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ఇవ్వడం మేమందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా పరిపాలించినాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు, ఇంకా చావలేదు అని అయ్యన్న పాత్రుడు గారు అంటే ప్రమాణ స్వీకారం పైన ముందుగా స్పీకర్కు ముందుగా ఆయన చెప్పే మాట నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకా చావలేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడిండేది చాలా బాధాకరం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం చూస్తున్నాం వాలంటరీ వ్యవస్థని. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్కు ముందు చెప్పినాడు వాలంటరీ వ్యవస్థ 5,000 ఇస్తున్నారు, ప్రస్తుతంగా 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా వాలంటరీ వ్యవస్థ పైన ఒక క్లారిటీ లేదు, ఊసే లేదు. పెన్షన్ కూడా సెక్రటేరియట్ ద్వారా ఇప్పిస్తాం, వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పిస్తామని కూడా అక్కడ ఇక్కడ చెబుతున్నాము. ఇది ఎంత మాత్రం కరెక్ట్? ఎందుకంటే చెప్పిన మాట మేరకు ఉండుకోకుండా అదేవిధంగా వాలంటరీ వ్యవస్థకు కూడా ఇచ్చిన మాట అంటే ఎంతమంది యూత్స్ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నడి రోడ్డు పడతారు. అదేవిధంగా వాళ్ళ సేవలు ఈరోజు వద్దు అనడం ఎంత మాత్రం కరెక్ట్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నిస్తున్నాం.